పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందా మీకు? అసలు ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరు అని? అది మైక్రోసాఫ్ట్ ఓనరో, లేకపోతే యాపిల్ ఓనరో, లేకపోతే మనం వాడుతున్న యాప్స్ అనే కాదు, ఈ ప్రపంచంలోనే చాలా తక్కువ శాతం, అంటే 0.3% మాత్రమే ఉంటారు వీళ్ళు, జూస్ అంటారు. వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అంట. దానికి కారణం కూడా ఒక రహస్యం. అదేంటంటే వాళ్ళు ఫాలో అయ్యే 777 అనే ఒక ఫార్ములా అంట. ఇది వాళ్ళ వంశ పారంపర్యంగా ఎవరైతే వాళ్ళ తాతలు ముత్తాతలు ఉంటారో వాళ్ళతో పాటుగా ఈ జనరేషనల్ వెల్త్ని ఎలా మెయింటైన్ చేయాలి, దాన్ని ఎలా రైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, ఎప్పటికీ ఇది ఇలాగే ఉండాలి అనే విధంగా దీన్ని క్రియేట్ చేయడం జరిగిందంట. అయితే ఈ రహస్యం ఏంటి, ఈ ఫార్ములా ఏంటి, అండ్ మోస్ట్ పవర్ఫుల్ జ్యూస్ ఎవరు, వాళ్ళు ఇలా ఎస్టాబ్లిష్ ఎలా అయ్యారు, ఇవన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. వీటిని మనకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన అనిల్ కుమార్ బచ్చు గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అండి. ఈ జ్యూస్ అనగానే నాకు వెంటనే గుర్తొచ్చే పేరు ఒక కంట్రీ, అది రైట్ నో బాగా పాపులర్ అవుతున్న కంట్రీ ఇజ్రాయెల్. డిఫెన్స్ పరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ కంట్రీ అని విన్నాం. అంతేకాకుండా జూయిష్ పీపుల్ ఇంత రిచ్, ఎలిగెంట్, హెవీ లైఫ్ స్టైల్, అంతేకాకుండా మేజర్గా వాళ్ళు జనరేషనల్ వెల్త్ని మెయింటైన్ చేయడమే కాకుండా బార్ రైజ్ చేసుకుంటూ ముందుకెళ్తారంట. అంటే ఏంటి, ఎలా జరుగుతుంది ఇదంతా, ఎవరు వీళ్ళు, ఎలా జరుగుతుంది ఇదంతా, కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. ఒకటేంటంటే వాళ్ళది కూడా మన ఏమంటారు, ఒక 3000 సంవత్సరాల కల్చరల్ హిస్టరీ ఉన్న ఇది జ్యూస్. ఇప్పుడు మన హిందూయిజం తర్వాత వచ్చిందే, బట్ ఇట్ ఈస్ ఆల్సో కంటిన్యూటీ ఉన్న కల్చర్. పాపులేషన్ మాత్రం తగ్గిపోయింది, 0.3% ఉన్న. సమ్ ఆఫ్ ద రిచ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్సే కానీ, బిలియనియర్స్ కానీ ప్రపంచవ్యాప్తంగా, అటు యూరోప్లో అయినా అటు అమెరికాలో తీసుకున్నా సరే చాలామంది రిచ్ జ్యూస్ అంట. వాళ్ళే సెకండ్ వరల్డ్ వార్ కానీ ఏది రన్ చేసినా ఇప్పటికి కూడా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఏవైతే చూసినా కానీ జ్యూస్ ద్వారా ఉంటాయి. వీళ్ళు అంటే ఒక 777 అనే ఒక రహస్యం అనుకోండి, ప్రిన్సిపల్ అనుకోండి, ఆర్ ఒక మెథడే అనుకోండి, వాళ్ళ సక్సెస్కి వన్ ఆఫ్ ద కారణాలు. దే హ్యావ్ మెనీ అదర్ కారణాలు ఉండొచ్చు, బట్ వన్ ఆఫ్ ద కారణం ఏంటంటే ఈ ప్రిన్సిపల్ ఓన్లీ వాళ్ళకే పనిచేస్తుందా, వేరే వాళ్ళకి చేస్తుందా లేదా అనేది మనం తెలుసుకుందాం. ఎందుకంటే నేర్చుకోవడానికి ఏ కల్చర్ అయినా పర్లేదు, మంచి విషయాలు ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు అనేది నేను బిలీవ్ చేస్తాను. సో వీళ్ళ ప్రిన్సిపల్ నుంచి మనం కూడా మన వెల్త్ క్రియేషన్ కోసమే కానివ్వండి, మన బిజినెస్ కోసమే కానివ్వండి, మన దగ్గర డబ్బులు, సంపద ఎలా క్రియేట్ చేయాలి, మన బిజినెస్ ఎలా రన్ చేయాలి, ఎలా ఉండాలనేది ఈ వీడియో ద్వారా మనం ఈ ప్రిన్సిపల్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళు ఫాలో అయ్యే బుక్, వాళ్ళ దాని ప్రకారం, తోరా ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే 7 డేస్లో 6 డేసే వర్క్ చేస్తారు. ఒకరోజు మొత్తానికి షబాత్ అంటారు. ఆ ఒక్కరోజు ఏమీ పని చేయరు, అబ్జల్యూట్గా పని చేయరు, బయటికే రారు, వెళ్ళిన పని అయితే చేయరు. 6 రోజులే గట్టిగా పనిచేస్తారు. పనిచేసిన 6 రోజులు చాలా జాగ్రత్తగా పనిచేస్తారు. సో ఆ ఒక్కరోజు ఏంటంటే మిగిలిన 6 రోజుల్లో రివ్యూ చేసుకుంటాం. బిజినెస్ చేస్తున్నారనుకో, ఫైనాన్షియల్ డిసిషన్స్ ఎట్లా చేసుకున్నాం, మనం చేసామా కరెక్ట్ లేదా ఆలోచిస్తారనమాట. ఆ ఒక్కరోజు గోస్ ఫర్ రివ్యూయింగ్, రీథింకింగ్, ఏం జరుగుతుంది, ఎలా పెరగచ్చు, ఏం చేస్తే మంచిది. సో ఏంటంటే వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఈ మెథడ్ ఏంటంటే, మనం కూడా వెదర్ వర్క్ చేస్తున్నా ఆర్ జాబ్ చేస్తున్నా సరే ఫోకస్ ఆన్ 6 days. గాడిలాగా కంటిన్యూస్గా 24, నెగిటివ్ వర్డ్ కాదు, బట్ సమ్ పీపుల్ జస్ట్ బ్లైండ్గా 24 గంటలు 7 రోజులు పని చేస్తూ పోతూ ఉంటాము డబ్బుల సంపాదన. బట్ ఏమవుతుంది, వీ ఫర్గెట్ లాట్ ఆఫ్ థింగ్స్. మనం మోనోటనస్ అయిపోతుంది లైఫ్ అంతా. విల్ నాట్ బీ ఏబుల్ టు రీథింక్. మనం తప్పులు ఎక్కడ చేస్తున్నామో తెలియదు, మన బిజినెస్లో ఏమైనా కొత్త మెథడ్స్, ఇన్నోవేషన్స్ తెద్దామంటే తెలియదు, మన జాబ్లో కొత్త స్కిల్స్ నేర్చుకొని నలుగురి దగ్గర ఇంప్రెస్ చేయడానికి తెలియదు. ఎందుకంటే యు ఆర్ బిజీ విత్ ఓన్లీ వన్ థింగ్. నువ్వు ఎప్పుడు రివ్యూ చేయట్లేదు, యు ఆర్ నాట్ పాజింగ్. పాజ్ చేస్తే నీకేం జరుగుతుందో తెలుస్తుంది. సో వీళ్ళ ప్రిన్సిపల్ ఆఫ్ ది 6 days వర్క్, హార్డ్ వర్క్, 1 day ఫుల్ రెస్ట్ అయితే బాడీ రికవర్ అవ్వడం కాదు, మైండ్ కూడా రీసెట్ అవుతూ ఉంటుంది. అండ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇద్దరు ఒకటే స్ట్రీట్లో షాప్ ఉన్నవాడు కూడా, వాడు 6 రోజులు పనిచేసిన వాడు ఒక 7 రోజు సెలవు తీసుకొని 8వ రోజు వస్తే కొత్త ఆలోచనతో వస్తాడు.
అందరూ అనుకుంటారు వాడు లేజీ కాబట్టి క్లోజ్ చేస్తున్నాడు అనుకోవచ్చు షాప్ కానీ, బిజినెస్ కానీ. నో. బట్ ఆ ఒక్క రోజు రెస్ట్ మిగిలిన 6 రోజుల యొక్క ప్రొడక్టివిటీ అనేది చాలా పెంచుతుంది. సో, దీన్ని మనం మన బిజినెసుల్లో గానీ, మనం రోజువారీ ఈవెన్ ఒక ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ గానీ, ఒక ట్రేడర్ అయినా సరే, వారంలో ఒక రోజు కూర్చొని ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు మీరు ఫైనాన్షియల్ రివ్యూ చేయండి. మనం ఈ వారంలో ఎక్కడ ఖర్చు పెట్టాం? ఎంత సంపాదించాం? కెన్ వి డు దీనివల్ల నేర్చుకొని ఏమైనా మనం పెంచగలుగుతామా? సో, ఇవన్నీ చేయొచ్చు. సో, ఇది వాళ్ళ ఫస్ట్ 7 ప్రిన్సిపల్ అనమాట. సో, 6 డేస్ వర్క్ చేసి ఒకరోజు. సెకండ్ 7 ఏంటంటే 7 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ రెడీ చేసుకోవడం. సో, మనం చూసుకుంటే ఏ ఉద్యోగం పోయినా, ఏదైనా మన బిజినెస్ ఏదైనా లాస్ అయినా గానీ, ఒక 2, 3 నెలలు ఇబ్బంది కావచ్చు. కొత్తది మొదలుపెట్టినా కొన్ని నెలలు పడుతుంది. అలాంటిది కాకుండా మళ్ళీ నువ్వు నార్మలైజ్ రావాలి అంటే మాత్రం నీకు ఎమర్జెన్సీ ఫండ్స్ అనేది నీ బిజినెస్ కోసం గానీ, నీ పర్సనల్‌గా అయినా సరే ఖర్చులకు సరిపడా ఉంటే ఏంటంటే, ఏమన్నా ఇబ్బందులొచ్చినా నువ్వు రికవర్ కాడానికి, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి, మళ్ళీ నీ నార్మలైజ్ అవ్వడానికి 7 నెలలు పడుతుంది. సో, అందుకే 7 అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. సో, మనము ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సిందేంటంటే, ఎవరైతే ఎమర్జెన్సీ సేవింగ్ ఉంటే ఎటువంటి కష్టాలొచ్చినా మార్కెట్స్ చేయట్లేదు. ఆర్ నువ్వు ఇన్వెస్ట్ చేసావు మార్కెట్స్‌లో, డౌన్ అయింది నువ్వు పెట్టిన స్టాక్స్. నీ పోర్ట్‌ఫోలియో డౌన్ అయింది. బట్ నీ ఖర్చులైతే ఆగవు. సో, అలాంటప్పుడు నీ దగ్గర 7 మంత్స్‌కి సరిపడా ఎమర్జెన్సీ సేవింగ్ ఉంటే, యూ కెన్ ఆల్వేస్ ఇన్వెస్ట్. సో, ఈవెన్ 7 ఎందుకు అనంటే, ఒక కొత్త జాబ్ వెతుక్కోవాలన్నా 2-4 నెలలు ఈజీగా పడుతుంది. పడ్డాక గూడా ఆ జాబ్‌లో సెటిల్ అయ్యి, అక్కడ సాలరీ వచ్చి, మళ్ళీ నువ్వు కాళ్ళ మీద నిలబడాలంటే ఇంకో 2 నెలలు పడతది. అందుకే 7 మంత్స్ అంటాం. సో, అది ఈ 7 మంత్స్‌ది. సో, దెన్ కమింగ్ టు మనం చూసుకుంటే ఇంకొక 7 లాస్ట్ 7 మంత్ ఏంటంటే, వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైనా సరే, ఒక 7 సంవత్సరాలు కంపల్సరీ ఇన్వెస్ట్ చేయాలంటారు. ఎందుకంటే ఏ ఇన్వెస్ట్‌మెంట్‌కైనా సరే మనం ఎలా ఒక మామిడి మామిడి చెట్టు గానీ, ఏదైనా కొన్ని పండ్ల తోటలు పెడితే ఫస్ట్ 4, 5 ఇయర్స్ ఎటువంటి పూత, గ్రోత్ రాదు. ఎందుకు కారణాలు గూడా ఉన్నాయి. ఎందుకంటే మొదట్లో చెట్టు కొమ్మ వీక్ ఉంటుంది. దానికి పండ్లు వచ్చాయనుకోండి మోయలేదు పండ్లు. చెట్టు బలంగా అయిపోయాక ఎన్ని పండ్లైనా సరే, ఎంత పెరిగినా సరే తట్టుకోగలుగుతది. అవును. అందుకే పూతొచ్చినా రాలిపోతది. కొద్దిమంది యాక్చువల్లీ పూతొచ్చినా పండ్లు ఉండనివ్వరు. ఫస్ట్ థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వరకి పూత కూడా కట్ చేస్తారు. లెట్ ఇట్ గ్రో అని. సేమ్ వే మన ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా ఏంటంటే 7 ఇయర్స్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది వాళ్ళు చాలా వాటిల్లో పెడతా ఉంటారు సో, స్టాక్స్‌లో కానియండి, వీటిల్లో కూడా మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ ఏవున్నా 7 ఇయర్స్‌కి కంపల్సరీ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు ముందే మెంటల్లీ ప్రిపేర్ అయ్యారు కాబట్టి. ఎగ్జాంపుల్ ముందే ప్రిపేర్ అయ్యావు కాబట్టి యుద్ధం వచ్చినా నువ్వు తట్టుకుంటావు. ఎందుకంటే నీకు తెలుసు ఇది యుద్ధమా 6 మంత్స్ బట్ నా వ్యూ 7 ఇయర్స్. ఐ డోంట్ నీడ్ టు వరీ. అదే ఎవరైతే మనం చాలామందిని చూస్తున్నాం పానిక్ సెల్లింగ్, పానిక్ బయింగ్ చేస్తా ఉన్నారు. మార్కెట్స్ వచ్చినప్పుడు యూఫోరిక్‌గా కొనేస్తా ఉన్నారు. బంగారం, సిల్వర్ ఆర్ మార్కెట్ పడిపోతే టక్కున అమ్మేస్తున్నాం. యూ విల్ నెవర్ యాక్చువల్లీ సీ ద పవర్ ఆఫ్ కంపౌండింగ్ గాని, ఒక యాసెట్ గ్రోత్ అనేది మామూలుగా దొరకదు. వీళ్ళు మాత్రం అదొకటి రెగ్యులర్‌గా చేస్తా ఉంటారు. అండ్ 7 ఇయర్స్‌కి ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ వెయిటింగే కాదు. అప్పులు ఏవున్నా సరే 7 ఇయర్స్‌లో క్లియర్ చేస్తారు. దేర్ ఈస్ నో పాయింట్ హోల్డింగ్ ఆన్ టు నువ్వు చూడండి ఎవరికైతే అప్పుంది, హోమ్ లోన్ ఉంది, నీ సాలరీ 1,50,000 అనుకోండి. అప్పు ఈఎంఐయే నీకు ఒక 70,000 ఉంది. 60,000, 70,000 ఉంది. నీకు ఇంకెక్కడ నిద్ర పడుతుంది? 20 ఏండ్లు, 25 ఏండ్లు లోన్ తీసుకున్నావు. ఎక్కడ నువ్వు గ్రోత్ గురించి ఎక్కడ ఆలోచిస్తావు? ఫస్ట్ నువ్వు ఆలోచించేది నీ అప్పు కోసం. సర్వైవల్ కోసమే ఆలోచిస్తాం. యెస్. సో, యూ విల్ నెవర్ థింక్ అబౌట్ గ్రోత్. వాళ్ళు చూస్తే మోస్ట్ ఆఫ్ ది జ్యూస్ ఏంటి 7 ఇయర్స్, 6 ఇయర్స్ కన్నా ఎక్కువగా అప్పు తీసుకోరు. ఓకే. క్లియర్ అయిపోవాలా. సో, ఏంటంటే అప్పులు కూడా రీసెట్ చేసుకుంటారు. సో, దీనిపై ఏంటంటే అండ్ ఇంకోటి నీ బిజినెస్‌లో ఉన్నావు. 5, 6 ఏండ్లు ఒక అప్పు రాలేదనుకో అది రాదింక. నువ్వు ఎవరికైనా ఇచ్చావు. నువ్వు ఏదైనా నువ్వు చేసే బిజినెస్‌లో డబ్బులిచ్చి వాళ్ళు ఇవ్వాలి. 4, 5 ఏండ్లు ఇవ్వకపోతే ఆరో ఏడో ఏడు వస్తదని నమ్మకం లేదు. సో, అక్కడ బెస్ట్ ఏంటంటే ఫోర్‌గో. సో, 7 ఇయర్స్‌కి వాళ్ళు చూస్తే రీసెట్ చేస్తారు. వాళ్ళ సొంత అప్పులు తీర్చేస్తారు. వచ్చే అప్పులు రాకపోతే వదిలిపడేస్తారు. అక్కడి నుంచి ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తారు. ఏవున్నాయో కావాలంటే నష్టాల్లో ఉంటే ఉన్న యాసెట్స్ కొన్ని అమ్ముకొని మళ్ళీ ఫ్రెష్‌గా చేస్తారు గానీ 7 ఇయర్స్‌కి ఒకసారి చేస్తా ఉంటారు. సైమల్టేనియస్‌లీ ఇంకోటి కూడా చేయొచ్చు. అంటే ఎవ్రీ 7థ్ మంత్ కూడా మనం పోర్ట్‌ఫోలియో ఎస్పెషల్లీ నేర్చుకోవాల్సింది రివ్యూ చేసుకోవాలి. మన వెదర్ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టారా? రియల్ ఎస్టేట్‌లో పెట్టారా? బంగారం పెట్టారా? సిల్వర్‌లో పెట్టారా? ఎక్కడ పెట్టినా సరే ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే
పీరియాడిక్ రివ్యూ అనేది ఎవ్రీ 6 to 7 months మనం అంటాము. దట్స్ హౌ ఆల్సో వర్క్స్. సో ఇదేదో పాతకాలం పచ్చడి కాదు, అసలు ఆరు కాదు. ముచ్చట్లు కాదు. ఇది తరతరాలుగా వాళ్ళు పాటిస్తున్న ప్రిన్సిపల్. మీరు చెప్పిన దాంట్లో ఒకటి అబ్జర్వ్ చేస్తే కీన్‌గా కన్సిస్టెన్సీ ఈజ్ మ్యాటర్స్ అనేదైతే అర్థమవుతుంది సార్. అంటే పక్కా. వాళ్ళు అప్పు చేసినా దాన్ని తీర్చే విధానంలో కన్సిస్టెన్సీ ఉంది. వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసినా దాన్ని పెంచుకునే విధానంలో కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. దే ఆర్ వెరీ ఫోకస్డ్ అనేది అర్థమవుతా ఉంది. రివ్యూ చేయడం కూడా హ్మ్. కాన్స్టెంట్‌గా రివ్యూ చేయడం. ఏంటంటే మనం ఓన్లీ పని చేసుకుంటూ పోవడమే. ఇప్పుడు స్కూల్‌లో కానీ, కాలేజీల్లో కానీ ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు? నువ్వు ఏం నేర్చుకున్నావు? నీ లెవెల్ ఏంటి అని. హ్మ్. సేమ్ వే మనం ఇన్వెస్ట్‌మెంట్ కానీ, ఒక బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు కూడా ఎలా రన్ అవుతుంది? ఎవరు చూసుకోరు. రివ్యూ చేయరు. గోయింగ్ ఆన్ డూయింగ్. ఏమవుతుంది? అక్యుములేట్ అవుతుంది. చెత్త అక్యుములేట్ అవుతుంది. అప్పులు అక్యుములేట్ అవుతాయి. బ్యాడ్ కస్టమర్స్ అక్యుములేట్ అవుతారు. బ్యాడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అక్యుములేట్ అవుతాయి. బ్యాడ్ డిసిషన్స్ అక్యుములేట్ అవుతాయి. సో ఇట్లా పీరియాడిక్‌గా రివ్యూ చేసుకుంటే అది వీక్లీ ఒకసారి ఫర్ స్మాల్ థింగ్స్, కొంచెం లాంగర్ థింగ్స్‌కి ఎవ్రీ 7 మంత్స్‌కి ఒకసారి, అండ్ ఎవ్రీ 7 ఇయర్స్‌కి ఒకసారి రీసెట్. ఇన్వెస్ట్మెంట్ వచ్చిందా? యెస్. లాభాలొచ్చాయి ఉంచుతాను. నష్టాలొచ్చాయి తీసేసేయి. ఫ్రెష్ స్టార్ట్. ఫ్రెష్. సో దేర్‌బై ఏంటంటే అనవసరమైన థింగ్స్ అక్యుములేట్ కావు మనకి. అండ్ ఎప్పుడు కూడా మన బిజినెస్‌లు కూడా ఫ్రెష్ అవుతాయి. మార్కెట్‌కి తగ్గట్టు. నువ్వు 6 డేస్ తర్వాత ఒక రోజు బ్రేక్ తీసుకొనొస్తే యూ కమ్ విత్ ఎ క్లియర్ థింకింగ్. అరే! లాస్ట్ వీక్ ఇది చేశాను. నువ్వు ఆలోచించుకొని వచ్చావు. ఇది చేస్తే పని చేయట్లేదు. నేను ఇది చేస్తే పని చేస్తుందేమో అని ట్రై చేయొచ్చు. సో ఆ బ్రేక్ అనేది బిల్ట్ ఇన్ దేర్ సిస్టమ్ అనమాట. వాళ్ళు వాళ్ళ రిలీజియన్‌లోనే అనుకోండి, వాళ్ళ వే ఆఫ్ లివింగ్. షబాత్ ఆ రోజు చూస్తే మనం ఇజ్రాయెల్‌లో ఎవరు పని చేయరు. ఇట్స్ ప్రాపర్ హాలిడే. హ్మ్. దేర్‌బై ఏంటంటే అందరూ రీసెట్ అవుతారు. దే కమ్ బ్యాక్ స్ట్రాంగర్. సో సమ్‌టైమ్స్ వి నీడ్ ఆల్సో. దీస్ డేస్ ఏంటి మనకింకా ఏమంటారు, వర్క్ ఈజ్ అనుకుంటాం వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ ఆ 6 డేస్ ఎఫిషియెంట్‌గా చేయి. యాక్చువల్లీ దిస్ కమ్స్ ఈవెన్ ఇన్ కొన్ని అదర్ కల్చర్‌లో కూడా చూస్తే నేను జర్మనీలో చేశాను. చదివాను 5 సంవత్సరాలు ఉన్నాను. 5 రోజులు గట్టిగా పని చేస్తారు. 2 హ్మ్. రోజులు ఎంజాయ్ చేస్తారు. లైఫ్‌ని వర్క్ నుంచి దూరంగా ఉంటారు. ఏమవుతుంది? మనం 7 రోజులు ఫోకస్ లేకుండా పనిచేయడం కన్నా 5 రోజులు ఫోకస్‌తో పనిచేస్తే ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. దట్స్ ఎన్ ఎగ్జాంపుల్ అక్కడ గురించి. వాళ్ళు కూడా అంతే. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే సో ఈ 777 అనేది వాళ్ళకు వర్క్ అయింది. వాటిలో కొన్ని మంచి విషయాలు మనం కూడా నేర్చుకోవచ్చు. మనం కూడా తీసుకోవచ్చు. సో ఎవరైనా సరే వాళ్ళ బిజినెస్ కావచ్చు, వాళ్ళ పోర్ట్‌ఫోలియో కావచ్చు, వర్క్ విషయంలో కూడా నీ వర్క్‌లో కూడా ఇది వర్తిస్తుంది. నువ్వు 6 డేస్ గట్టిగా పని చేయి. ఒకరోజు పార్టీ హార్డ్, థింక్ హార్డ్. నువ్వు ఆలోచించు ఏం చేస్తున్నావు అనేది. కమ్ బ్యాక్ మళ్ళీ 8th డే వచ్చి స్ట్రాంగ్‌గా పనిచేయి మళ్ళీ. దేర్‌బై ఏంటంటే రిఫ్రెష్డ్ మైండ్‌తో వస్తావు. రిఫ్రెష్డ్ ఐడియాస్‌తో వస్తావు. అండ్ ఏం తప్పు చేశావు? ఎక్కడ ఇంప్రూవ్ కావాలో తెలుసుకొనొస్తావు. అండ్ ఏమైనా నేర్చుకునేది ఉంటే నేర్చుకుంటావు. దేర్‌బై మిగిలిన మళ్ళా నెక్స్ట్ 6 డేస్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అండ్ యూ నో ఈ 6 డేస్ తర్వాత మళ్ళీ నాకు రెస్ట్ ఉంటదంటే నువ్వు ఇంకెక్కువ కష్టపడతావు. సో ఆహ్, ఇవన్నీ ఇప్పుడు తర్వాత రివ్యూ చేసుకోవడం అంతే. సో ఇది పాతకాలందైనా సరే ఇది అప్లై చేస్తే మాత్రం మనకు కూడా మనం కూడా వెల్త్ మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎక్కడ సంపాదన ఉంది? ఎక్కడ అప్పులున్నాయి? ఎక్కడ మనది మనం మార్చుకోవచ్చు అనేది తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గోల్స్ కన్నా కూడా బెటర్‌గా అచీవ్ చేసే అవకాశాలు ఈ మెథడ్ ద్వారా ఉంది. బట్ వాటెవర్ యూ సెడ్ సార్ 100% ట్రూ. నో డౌట్. ఎందుకంటే ఒక్కసారి దీన్ని ఆలోచిస్తున్నప్పుడు అనిపించిందనమాట. ఎందుకు మనం ట్రై చేయకూడదు? ఇది తెలిసిన విషయాలే. కానీ మనం ట్రై చేయకపోవడం వల్ల ఎంత వెనకబడి ఉన్నాం అని ఒక రియలైజేషన్. బహుశా నిజంగా చెప్పే టైము, చెప్పే మనిషిని బట్టి మనిషి అర్థం చేసుకునే విధానం మారుతదన్నట్టు డెఫినెట్‌లీ దే ఆర్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు 100%. అండ్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ నిజంగా మా ముందుకు తీసుకొచ్చినందుకు, ఐడ్రీమ్ ప్రేక్షకులకు తెలియజేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. అండ్ తప్పకుండా వీటిని పాటించడానికి ట్రై చేయండి 100%. మీరు ఒకసారి పాటించి ఎలా ఫీల్ అయ్యారో కూడా మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.